సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనికులకు అవసరం లేక. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానముతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణు వేడు, చివరకు నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి అక్కడే, ఆ దేవుని నీడలోనే. పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని అవకాశాలను సృష్టించుకో. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. 100 పనులను 100 సార్లు చేస్తే రాదు విజయం. ఒకే పనిని 100 రకాలుగా ప్రయత్నిస్తే వచ్చేదే విజయం. డబ్బులు ఉన్న వారి వెనుక మనుషులు తోడుగా ఉంటే, మంచి గుణం వారి వెనుక దేవుడు తోడుగా తప్పక ఉంటాడు. ఈ సృష్టిని నమ్ముకున్నంత వరకే నీకేం నష్టం ఉండదు. ఇప్పుడు నిన్ను పిచ్చోడన్న వారే రేపు దండం కూడా పెట్టొచ్చు. సరైన వ్యక్తితో అనుబంధం చెరుకుగడ లాంటిది. దానిని పగలగొట్టినా, నుజ్జు చేసినా, పిప్పి చేసినా, చితకగొట్టినా, రుబ్బినా, ఏం చేసినా అది మనకు తీయదనాన్నే ఇస్తుంది. జీవితంలో చేసిన పాపాలన్నీ గంగలో కడిగేసుకుంటాం. మళ్ళీ అదే నీళ్ళను ఇంటికి తీసుకువస్తాం. ఇది మనిషి మెంటాలిటీ. గంగాదేవి కూడా నవ్వుకునే ఉంటుంది. కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదులుకోరు. విత్తనం తినాలని చీమలు చూస్తాయి. మొలకలను తినాలని పక్షులు చూస్తాయి. మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్ని తప్పించుకొని ఆ విత్తనం వృక్షం అయినప్పుడు చీమలు, పశువులు ఆ చెట్టు కిందనే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక మాత్రమే. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం, నీ ధనం, నీ పలుకుబడి కొంతకాలం వరకే. నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి ఉంటుంది. జాగ్రత్త. ఎవడు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటాడో వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి. ఒకరి నమ్మకంతో పని లేదు. నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలు ఉన్నాయి, కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది. ఇప్పుడు డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది. మాటలతో మాయ చేయడం, అబద్ధాలతో మనుషులను మోసం చేయడం నాకు రాదు. నాకు తెలిసిందల్లా ప్రేమగా మాట్లాడడం, అందరూ నా వారు అనుకోవడం. శ్రమిస్తే శరీరానికి మంచిది, ప్రేమిస్తే మనసుకు మంచిది, నవ్విస్తే నలుగురికి మంచిది. ప్రస్తుత కాలంలో కొంతమంది మనుషుల మనస్తత్వం ఏంటో తెలుసా? మనం బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తమ తప్పులు దాచుకొని ఎదుటివారి తప్పులను వెతుకుతారు. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. భక్తుడు ఎంత ఆపదలో ఉన్నా సరే, దుఃఖసాగరములో మునిగిపోయినా సరే, ఒక్కసారి పరమాత్మను తలుచుకుంటూ ఆర్తితో పిలిస్తే ఆ స్వామి రెక్కలు కట్టుకొని వచ్చి మరి రక్షిస్తాడు. ఇదే శ్రీకృష్ణ పరమార్థం. మనిషి ఒకప్పుడు బయటకు వెళ్తే మంచితనమే ధైర్యం, ఇప్పుడు డబ్బే ధైర్యం. డబ్బు ఉంటే పక్కన మనుషులు కూడా అవసరం లేదు. మనిషి చాలా ఎదిగిపోయాడు. ఎంత అంటే మానవత్వానికి కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డాడు అంటారు, డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వలేదంటే పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా, నీ మొహానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకేలా శాశ్వతం అవుతాయి?
ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భములోకి పోతావు, ఇదే శాశ్వతం. బలమున్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రాముని మించిన పండితుడు లేడు. గుణమున్న రాముడు గొప్పవాడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. మన కోసం ఎదురు చూసే వాళ్ళు మన బలం, మనల్ని ఎదురు చూసేలా చేసేవాళ్ళు మన బలహీనత. ఓపిక ఉత్తమోత్తమైన ఔషధం. నీ తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎప్పుడూ ఎదురు చూస్తుంటాయి. ఎదుటివారిలో నీకు నచ్చని గుణాలు ఉన్నాయని ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయో లేదో చూసుకో. నీకై నీవు మంచిగా ఉండటం ఎంత మాత్రం ప్రయోజనం లేనిది. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గర అయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకి ఎప్పటికీ పనికిరారు. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. ఆశయం గొప్పదైతే, ఆలోచన పవిత్రమైనదైతే, ఆత్మబలమే ఆయుధమైతే విజయం తప్పక వరిస్తుంది. చిన్న పని కదా అని అలక్ష్యం చెయ్యకండి. చిన్న విత్తనం నుండి మహావృక్షం ఉద్భవిస్తుందని మరవకండి. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే నడిచే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది. నీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు నీ కాలి చెప్పులకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకోవాలే కానీ నుదుటికి రాసుకోకూడదు. నీ విలువేంటో నీకు మాత్రమే తెలుసు. ఎదుటివారికి తెలియజేయడానికి పోరాడవద్దు. నీకు ప్రాప్తం లేనప్పుడు నీ చేతిలో పెట్టినా నీకు దక్కదయ్యా స్వామి. గెలిచినోడు గాడిద గురించి చెప్పినా వినేవారికి గొప్పగా వినిపిస్తుంది. ఓడినోడు ఓంకారం గురించి చెప్పినా వినేవారికి చెత్త అనిపిస్తుంది. ఇదే గెలిచినోడికి ఓడినోడికి మధ్య ఉన్న తేడా. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వేగంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు. కష్టం ఎప్పుడు వృధా పోదు. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండవది మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనమైతే రెండవ దాని వల్ల మనిషి నాశనం అవుతాడు. 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరుకునే వాళ్లను దూరము చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్లను నీ దగ్గరకు రానియ్యకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మకు. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు. అలలు లేని సముద్రానికి అందం లేదు. సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు. లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహములో వెళ్తుంది. బ్రతుకున్న చేప నీటికి ఎదురెళ్తుంది. నీ దారేటో నీ స్థితేమిటో తెలుసుకో మిత్రమా. ఎన్నాళ్ళు బ్రతికేదేమీ తీయదనం లేని క్షణం లేనప్పుడు. ప్రతి క్షణం మధురమైతే కొంతకాలం జీవించినా చాలు. మానవ జీవితం మొదటి సగములో డబ్బు పిచ్చిలో పడి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటాడు. రెండవ సగములో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బును తగలేస్తారు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింది నుండే మొదలవుతుంది. చాలా రోజుల తర్వాత ఒకరోజు మా బడి వైపు వెళ్ళాను. మా బడి నన్ను చూడగానే నవ్వుతూ పలకరించి అడిగింది, ఎలా ఉన్నావు? చిన్నప్పుడు పరీక్షలు పెడుతున్నానని నా నుండి దూరంగా తిరిగేవాడివి. ఇప్పుడు జీవితం పెట్టే పరీక్షలను ఎలా ఎదుర్కొంటున్నావు అని అడిగింది. ఏం చెప్పాలో తెలియక తలదించుకొని వచ్చేశా. ఈ ప్రపంచములో మీరు చిరునవ్వుకు మించిన అందం, మీ వినయానికి మించిన ఆభరణం, మీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు. అందుకే మీరు ఎల్లప్పుడూ వాటిని కలిగి ఉండండి. నువ్వేంటో నీకు తెలిస్తే చాలా. మూర్ఖులకి వివరించకు. ఎందుకంటే వారికి మంచికి ఉన్న విలువ తెలియదు. ఆనందం అంటే 10 ఊళ్ళు తిరగడం, 10,000 ఖర్చు పెట్టడం కాదు. మన అనుకునే వారితో 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడడం,
మన కోసం ఎదురు చూసే వారితో ప్రేమగా ఉండడం, అంతకంటే ఆనందం, సంతోషం ఏమున్నాయి చెప్పండి? మనిషి నైజాం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం నిందలు వేస్తున్నప్పుడు ఉండదు. పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం దొంగతనం చేస్తున్నప్పుడు ఉండదు. ప్రేమలో దేవుడు ఉన్నాడనే నమ్మకం అయినా మనుషుల్ని ద్వేషించడం, ఇన్ని తనలో ఉన్న తనని తాను పర్ఫెక్ట్ అనుకోవడం ఇంకా ఘోరం. నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా కొంచెం ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకో. ఎందుకంటే నీవు మరణించిన తర్వాత నీ సొంత కాళ్ళతో శ్మశానానికి చేరుకోలేవు. దేనికోసం బ్రతకాలి అని నీకు అనిపించినప్పుడు నీకోసం బ్రతుకుతున్న వారిని గుర్తుంచుకో. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం, కానీ ఈ రోజుల్లో అది ఒక చేతకానితనం అయిపోయింది. ఆనందం అనేది డబ్బు సంపాదించడంలో ఉండదు, మనకు నచ్చిన పని చేయటంలో ఉంది. ప్రపంచంలో డబ్బు ఉన్న లేకపోయినా వ్యక్తికి బాధలు కామన్. డబ్బు విషయం పట్టించుకోకుండా సంతోషంగా ఉండటమే జీవితం. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకెళ్ళండి, ఎందుకంటే లోకం మీకు అడుగడుగున పరీక్ష పెట్టాలని చూస్తుంది. బయట నుండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళండి, ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ప్రేమని పంచమని ఎదురు చూస్తుంది. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఒంటరి అవ్వటం అంటే మన పక్కన మనుషులు లేకపోవటం కాదు, మన మనసు కోరుకుంటున్న వాళ్ళు మనతో లేకపోవడం.